ఇంటింటి రామాయణం మే 23 ఎపిసోడ్. కొన్నాళ్లుగా అవని మామయ్య రాజేంద్ర కోమాలో ఉన్నాడు. అతడు కోహలోకి వెళ్ళడానికి కూడా పల్లవే కారణం. ఇప్పుడు అతడు కోమాలో నుంచి బయటపడితే పల్లవి భాగోతం మొత్తం బయటపడిపోతుంది. ఈ తరుణంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది అవని. ఆ వివరాలతో మే 23 ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం. మొత్తానికి పల్లవిని తిరిగి ఇంటికి తీసుకొని వచ్చింది అవని. ఇలాంటి దుర్మార్గురాల్ని ఎందుకు తీసుకొచ్చావని కమల్ ప్రశ్నించడంతో, మాటలు అనిపించడానికే కదా అని నన్ను తీసుకొచ్చావని అవనిపై నోరు పారేసుకుంటుంది పల్లవి. ఏంటే మా వదిననంటున్నావని అలవాటులో భాగంగా పెళ్లంపై చేయలేపుతాడు కమల్. ఆగు కమల్ అంటూ కమల్ని ఆపుతుంది అవని. పల్లవిపై చెయ్యి పడకుండా ఆపేసిన అవని ఆడవాళ్లపై చెయ్యి ఎత్తడమేంటి బుద్ధి లేకుండా. కొద్ది రోజుల్లో మామయ్య గారు కోమాలో నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని డాక్టర్ గారు చెప్పారు కదా అని అంటుంది అవని. ఆ మాట వినగానే పల్లవి గుండెల్లో రాయి పడిపోతుంది. ఏంటి మామయ్య గారు కోమాలో నుంచి బయటకొస్తారా? ఆయన వచ్చారంటే నిజం చెప్పేస్తారు. ఆ నిజం బయటపడితే నన్ను ఇంట్లో నుంచి గెంటేయడం కాదు, చంపేస్తారు అని కంగారు పడిపోతుంది. మావయ్య గారు తిరిగొచ్చేసరికి శ్రియా శ్రీకర్లు లేరని తెలిస్తే బాధపడతారు. ఇప్పుడు పల్లవిని కూడా దూరం పెట్టేస్తే ఆయన తట్టుకోలేరు. మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోతారు. మావయ్య గారికి అలా జరగకూడదని నేను తీసుకొనొచ్చాను. మన కోసం కాకపోయినా మావయ్య గారి కోసం అయినా పల్లవి ఇంట్లో ఉండాలి అని అంటుంది అవని. దాంతో కమల్, సరే వదినా, నువ్వు చెప్పాక నేను కాదంటానా? నీ ఇష్టమని వెళ్ళిపోతాడు. ఇక పల్లవి అక్కడే ఉండడంతో చూసింది చాలుగాని లోపలికి వెళ్ళు అని అంటుంది అవని. ఆగు, అక్కడ మా మామ్కి ఏదో చెప్పి నన్ను తీసుకొచ్చావు. ఇక్కడ కమల్ని సెంటిమెంట్తో లాక్ చేశావు. నీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావడం లేదు అని అంటుంది పల్లవి. ఆ మాటతో అవని, నువ్వేమంటావు కదా నేను నీ శత్రువుని అని. మరి శత్రువుని ఎప్పుడు దూరంగా ఉంచకూడదు కదా. వాళ్ళ ఆట కట్టించి అదుపులో పెట్టుకోవాలంటే శత్రువు ముందే ఉండాలి. ఇప్పుడు అర్థమైందా నిన్నెందుకు తీసుకుని వచ్చాను అని అంటుంది అవని. అటు రాజేశ్వరి అవని ఎక్కడ నిజం చెప్పిస్తోందనని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో భరత్ వచ్చి, ఏంటమ్మా అంత ఆందోళనగా ఉన్నావు? మా అక్క రాగానే పల్లవి సిస్టర్ని తనతో పంపించావు. అసలు మా అక్క ఏం మాట్లాడింది? మీరెందుకు భయపడుతున్నారు? ఏ విషయంలో మా అక్క బ్లాక్మెయిల్ చేస్తోంది? నాకు నిజం చెప్పమ్మా. ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది. అది నాకు చెప్పమ్మా అని అంటాడు భరత్. దాంతో రాజేశ్వరి, ఆ కారణం ఏంటో నీకు చెప్పలేను, పల్లవికి చెప్పలేను. చెప్తే అందరికీ సమస్య అంటుంది. సరే రా అమ్మా భోజనం చేద్దామని చేయి పట్టుకుని తీసుకుని వస్తాడు ఇంతలో పల్లవి ఫోన్ చేయడంతో, ఇది మళ్ళీ ఫోన్ చేస్తుంది. అవని ఏం మాట్లాడింది అని తప్ప వేరే మాట మాట్లాడటం లేదు అంటూ ఫోన్ కట్ చేసేస్తుంది రాజేశ్వరి. దాంతో పదే పదే ఫోన్ చేస్తుంది పల్లవి. ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో, ఎందుకమ్మలా చేస్తోంది అంటూ భరత్కి కాల్ చేస్తుంది. భరత్ తీసుకుని వెళ్లి ఫోన్ ఇస్తాడు. దాంతో పల్లవి, ఎన్నిసార్లు కాల్ చేయాలి? ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? అసలు అవని నీతో ఏం మాట్లాడింది అని ప్రశ్నలు గుప్పిస్తుంది. అవన్నీ తర్వాత మాట్లాడతాను అంటూ ఫోన్ కట్ చేసేస్తుంది రాజేశ్వరి. దాంతో పల్లవి, ఏదో బలమైన కారణమే ఉంటుంది, అందుకే అమ్మ టెన్షన్ పడుతుంది అని ఫిక్స్ అయిపోతుంది పల్లవి. సిస్టర్ కాల్ కూడా కట్ చేస్తుందంటే, లిఫ్ట్ చేయడం లేదంటే, మాట్లాడడం లేదంటే ఏదో సమస్యలో ఉన్నారని అర్థమవుతుంది అని అంటాడు భరత్. ఇక అవని అక్షయ్లు పల్లవిల గురించి మాట్లాడుకుంటుంటే ఆరాధ్య వినేస్తుంది. పల్లవి పిన్ని చెప్తానంటూ కాసేపు టెన్షన్ పెడుతుంది. కానీ అదంతా తుస్సే అని తర్వాత అర్థమవుతుంది. రేపు ఆరాధ్య పుట్టినరోజు కదా, దాని గురించే మాట్లాడుకుంటున్నాం అంతే అంటూ కవర్ చేసేస్తారు. నా బర్త్డే శ్రీకర్ బాబాయ్, పిన్ని, రాజేశ్వరి అమ్మమ్మ, భరత్, ప్రణతి వీళ్ళంతా రావాలని లిస్ట్ చెప్తుంది. వాళ్ళు వస్తేనే కేక్ కట్ చేస్తారని మెలుగుపెడుతుంది ఆరాధ్య. దాంతో వాళ్ళందరినీ తీసుకుని వస్తారని ఆరాధ్యకి ప్రామిస్ చేస్తుంది అవని. మీ అమ్మ మాట ఇచ్చిందంటే తప్పకుండా చేస్తుంది అని అంటుంది అవని. ఇక తెల్లవారగానే ఆరాధ్యకి బర్త్డే విషెస్ చెప్తారు అక్షయ్ అవనిలు. ఇక రేపటి ఎపిసోడ్లోని బర్త్డే పార్టీలో పెద్ద డ్రామానే నడుస్తోంది. అదేంటో తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం.